మన తెలుగు రాష్ట్రాలు, అలాగే ఇండియా మన దేశం కూడా ఏంటంటే ఇప్పుడు డయాబెటిస్‌కి క్యాపిటల్‌గా మారుతున్నది. ఈ సమస్య మీద ఎంతోమంది ఎంతో అవగాహన కల్పిస్తున్నప్పటికి గూడా ఇది కంట్రోల్‌లో ఉండడం లేదు. ఈ సమస్య యాక్చువల్‌గా ఆక్యుపంక్చర్ దీన్ని ఎలా చూస్తుందంటే, ఇది డయటరీ రిలేటెడ్ సమస్యగా చూస్తుంది. డయటరీ అంటే ఒక మన డయట్‌కు సంబంధించిన ఒక సమస్యగా దీన్ని పరిగణిస్తున్నాం. ఇంకొకటేంటంటే, ఈ డయాబెటిస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మన జీవన విధానం, జీవన శైలి వ్యాధి. అంటే ఇది క్రిముల వల్ల, లేదా బ్యాక్టీరియాల వల్ల, ఫంగస్ వల్ల వచ్చే జబ్బు కాదు. అలాగే అంటువ్యాధి కూడా కాదు. ఇది కమ్యూనికేబుల్ డిసీజ్ కూడా కాదు. ఇది ఒక మన జీవన శైలికి సంబంధించినటువంటి సమస్య. అందువల్ల ఏం చెప్తున్నారంటే చాలామంది, మనం కూడా ఆక్యుపంక్చర్ కూడా ఏం చెప్తుందంటే, మనం చిన్న చిన్న మార్పులు జీవన శైలిలో, ఆహారపు అలవాట్లలో, అలాగే జీవన విధానంలో, మన ఫిజికల్ యాక్టివిటీలో 2 మూడోదేంటంటే మన ఆలోచన సరళిలో, ప్రెషర్స్. ఈ 3 విషయాల్లో గనక కొంచెం జాగ్రత్తలు వహించినట్టయితే ఈ పెద్ద మహమ్మారిని, ఈ పెద్ద సమస్యని మనం కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చని చెప్తున్నాం. ఇక ఆక్యుపంక్చర్ ఏంటంటే దీనికి ఒక 3, 4 ఆహ్, ఈ నివారణకి, ఈ డయాబెటిస్ అనే సమస్య ఎలా అధిగమించాలి అనే దానికి ఒక 3, 4 ముఖ్యమైన పాయింట్స్ ఈరోజు మనం చూద్దాం. ఒకటి, ఆహారం డయటరీ రిలేటెడ్ సమస్య కాబట్టి దీనిని మనం ఏం చెప్తున్నామంటే, ఎంచుకునే ఆహారంలోనే చూడాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏ ఆహారం తింటున్నాము అనేది ముఖ్యమైనది. అలాగే ఎప్పుడు తింటున్నాము అనేది ఇంకొకటి. అలాగే ఎలా తింటున్నాము, ఎంత తింటున్నాము. ఈ 4 అంశాలు చూస్తున్నాం. ఎంత అంటే ఏంటి? మనం ఆకలైనప్పుడే తినాలి. అదెంత ఎలా ఎలా తినాలి? మనకు ఈ పొట్టలో ఫుల్ నిండుగా కాకుండా ఒక 15-20% ఎప్పుడు కూడా మినిమమ్ 10-15% గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. అది చాలా తగ్గించి తినడం ఇంపార్టెంట్. మితాహారం అంటామే, ఆ మితాహారం దీనికి ఒక ముఖ్యమైనటువంటి అదొకటి ఒక ఆలోచనలో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకోవాలి. మితాహారం చాలా చాలా ఇంపార్టెంట్. రెండవది, ఎప్పుడు తినాలి? దీనికి ఒక ఆక్యుపంక్చర్‌లో ఒక వెర్షన్ ఉంది. మార్నింగ్ 9 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. 9 లోపు 8:30-9 బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అందుకని మనం ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఇడ్లీ, దోస తిన్నా కూడా ఫెర్మెంటేషన్ ఉంటుంది కదా! అది కొంతవరకు గట్‌కు ఉపయోగపడుతుంది కాబట్టి చాలా మంచిది, పర్వాలేదు. అందులో మినుములు కూడా ఉంటాయి. కాబట్టి ఈ దోసలు గాని, ఇడ్లీలు గాని కొంతవరకు ఉపయోగపడతాయి. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ప్రోటీన్ డైట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. అలాగే ఇక మనం తినకూడని టైం ఒకటుంది. అది 9-11. జాగ్రత్తగా వినండి. 9 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. 9-11 2 గంటల పాటు ఏమీ తినకూడదు. అది చాలా చాలా ముఖ్యమైనది. తినకూడని వేళ కూడా ఒకటి చెప్తున్నాం మనం. ఇక మూడోది లంచ్. అది 1-1:30కి ఐడియల్ టైం. ఇక రాత్రి భోజనం 7:30, 8 లోపు తినాలని ఆక్యుపంక్చర్ వెర్షన్‌లో చెప్తున్నాం. 7:30, 8 లోపు తింటే ఏంటంటే ఆ టైంలో మనకు మన పొట్టలో డైజెషన్‌కి సంబంధించినటువంటి ఒక జ్యూసెస్ ఉంటాయి. చాలా ఎఫెక్టివ్‌గా అరుగుతుంది. ఎందుకు అరగాలి? ఇప్పుడు ఎందుకు అరగాలంటే ఆ అరుగుదల మీదనే ఈ ఈ డయాబెటిస్ అనేది ఆధారపడి ఉన్నది. ఆహారం ఏం తింటున్నాం అనే దానికన్నా ఎలా తింటున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు ఇందాక అన్నాం కదా! మంచి నమిలి నమిలి తినాలి. ఇక్కడే చాలా వరకు ఆ సలైవాతో మిక్స్ అయిపోయి, ఆ సలైవాతో మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే డైజెషన్‌కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. రెండవది, మన మెల్లగా తినడం వల్ల బ్రెయిను మనం ఆహారాన్ని చూసి తినడం వల్ల లోపలికి కొన్ని సంకేతాలు పంపుతుంది. ఏమని? ఇంత కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. దీన్ని అరిగించడం కోసం ఇంత డైజెస్టివ్ జ్యూసెస్ కావాలి. రెండవది, దీనికి ఇన్సులిన్ ఇంత అవసరం ఉంటుందని లోపలికి సంకేతాలు వెళ్తాయి. అందువల్ల చూసి తినాలి, నమిలి నమిలి తినాలి, ఈ వేళల ప్రకారం తినాలి. తినకూడని వేళలు కూడా చెప్పాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఆక్యుపంక్చర్‌లో దీనికి ఉన్నటువంటి బాగా ఎక్కువగా వైడ్‌లీ యూజ్డ్ పాయింట్స్ కొన్నున్నాయి. అందులో అన్నీ కాకుండా ఇవాళ ఒక పాయింట్ గురించి చూద్దాము. అది స్ప్లీన్ మెరిడియన్‌లో పాయింట్ నంబర్ 2 స్ప్లీన్ 2 అంటాం. SP2 అంటాం. ఆ పాయింట్ గురించి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విజువల్ పక్కన విజువల్ ఏస్తున్నారు కదా! దాంట్లో SP2 ఉంది. అది కాలి బొటనవేలు 2 కాలి బొటనవేలులోకి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కావాలంటే చూడొచ్చు. ఈ మోడల్‌లో కూడా చూపిస్తాను చూడండి. ఇది కాలి బొటనవేలు. ఇది కూడా కాలి బొటనవేలు. బిగ్ టో అంటాం. ఈ బిగ్ టోకి ఎగ్జాక్ట్‌గా ఈ గోరు పక్కన ఒక పాయింట్ ఉంటుంది. ఈ కింద చూసారా? ఈ ఫస్ట్ జాయింట్ అంటాం. ఈ టో యొక్క ఫస్ట్ జాయింట్. ఈ ఫస్ట్ జాయింట్‌లోనే ఈ పాయింట్ ఉంది.
ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ 2 కాళ్ళలో కూడా ఉంటుంది ఇది. ఇది SP2 అంటే స్ప్లీన్ మెరిడియన్‌లో ఫైర్ పాయింట్. ఫైర్ ఎందుకంటే ఈ డయాబెటిస్ పేషెంట్స్ జనరల్‌గా ఫైర్ తక్కువగా ఉంటుంది. అందువల్లనే చూడండి మీరు డయాబెటిస్ పేషెంట్స్‌ని ఎప్పుడైనా పట్టుకొని చూడండి ఇలా బాడీ చూడండి చల్లగా ఉంటుంది. వాళ్ళ శరీరాన్ని ఇలా తాకినప్పుడు కూడా కొంచెం కూల్‌గా ఉంటుంది. అందులో వాళ్ళ ఫైర్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే మీరు గాయాలైనప్పుడు, పుండ్లైనప్పుడు డయాబెటిస్ పేషెంట్ పట్టాన వదలవు, తగ్గవు. పుండ్లైతే సమస్యలొస్తే ఈ గాయాలు తగ్గవంట చూసారా? కారణం ఏంటంటే ఫైర్ ఉండదు. ఫైర్ ఉంటే త్వరగా తగ్గుతుంది. అందువల్ల ఈ ఫైర్ పాయింట్‌ని తీసుకోవడం జరిగింది. SP2 అనేది ఫైర్ పాయింట్. అది డైజెషన్ కూడా పెంచుతుంది. ఇక్కడ జఠరాగ్ని పెరుగుతుంది. శరీరం లోపల కావాల్సినటువంటి ఎనర్జీని, ఫైర్‌ని, ఇమ్యూనిటీని కూడా ఇవ్వగలుగుతుంది. సో, ఈ రకంగా ఈ పాయింట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. SP2 దీన్ని 2 కాళ్ళలో కూడా ఒక ఒక పూట ఒక కాలు, ఇంకొక పూట ఇంకో కాలు SP2 పాయింట్‌ని జాగ్రత్తగా ప్రెస్ చేయండి. మెల్లగా ఆ పంక్చర్ పాయింట్‌లో లేదా ఆక్యుప్రెషర్ పాయింట్‌లో జెంటిల్ ప్రెస్ ఒక 1 మినిట్ చేయండి. నొక్కి ఇలా మెల్లగా నొక్కి ఇలా ఆ పాయింట్‌లో చేయండి. 2 కాళ్ళలో కూడా చేయొచ్చు. ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది రోజుకు మనము ఎన్ని సార్లు చేయాలనేది కూడా అడుగుతుంటారు చాలామంది. రోజుకి 2 సార్లు చేయొచ్చు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఒక కాలు ఒకసారి, ఇంకో కాలు ఇంకోసారి లేదా 2 కాళ్ళు ఒకసారి, మళ్ళీ 2 కాళ్ళలో కూడా ఇంకోసారి చేయొచ్చు. ఒక నిమిషం ఒక కాలు చేయాలి. చాలా జెంటిల్ ప్రెస్ చేయాలి. చాలా మెల్లగా చేయాలి. అదే పాయింట్ లోపల ఈ పెన్‌తోటి కూడా చేయొచ్చు. పెన్‌తో కూడా ప్రెస్ చేయొచ్చు ఇట్లా కాళ్ళలో. బొటన వేలు చెప్పా కదా ఇందాక. దానిలో ఇప్పుడు ఇందాక ఇమేజ్ కూడా చూపిస్తున్నాం కూడా. ఈ ఇమేజ్‌లో కరెక్ట్‌గా మెల్లగా జెంటిల్ ప్రెస్ చేయండి. ఈ పెన్‌తో కూడా చేయొచ్చు. ఈ బ్లంట్ సైడ్ చేయాలి. బ్లంట్ సైడ్ అంటే షార్ప్‌గా ఉన్నప్పుడు చేయకూడదు. బ్లంట్ ఇలా పెట్టి మెల్లగా చేయండి. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఒక 1 వీక్ చేయండి. మీకు ఏమవుతుందో చూడండి. ఇలా చేసిన క్షణంలోనే పొట్టలో డైజెస్టివ్ జ్యూసెస్ స్టార్ట్ అయిపోతాయి. ముందు అరుగుదల స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గరకొచ్చే డయాబెటిస్ పేషెంట్ చాలామంది వస్తుంటారు. వాళ్ళకేంటంటే కొంతమంది టాబ్లెట్స్ మీద ఉంటారు. కొంతమందేమో ఇన్సులిన్ దాకా వెళ్ళుంటారు. వాళ్ళందరికీ గ్రాడ్యుయల్‌గా ఈ మేము రాగానే ముందు ఇమ్మీడియేట్‌గా ఆ ఇన్సులిన్ గాని, టాబ్లెట్ గాని మానేయమని చెప్పం. ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ చేస్తూ, వాళ్ళకి డైటరీ రిస్ట్రిక్షన్స్ ఇస్తూ, ఈ ఫిజికల్ యాక్టివిటీ గురించి కొంచెం చెప్పిన తర్వాత, ఇలా తినండి, ఇది తినండి, ఇలా తినండి అని చెప్పిన తర్వాత, ఈ ఈ ప్రెషర్ పాయింట్ చేస్తూ గ్రాడ్యువల్ 1 మంత్, 2 మంత్స్‌లో ఏంటంటే, ఈ టాబ్లెట్స్ అవన్నీ మెల్లమెల్లగా వాళ్ళే ఆటోమేటిక్‌గా యాక్టివ్ అవుతారు కాబట్టి, కంట్రోల్‌కొస్తుంది కాబట్టి, తగ్గించుకోవడం జరుగుతుంటుంది. ఇంకా మీకు వివరాలు కావాలి డయాబెటిస్ గురించి, ఇంకా అనుమానాలున్నాయి, డయట్ గురించి గానీ, యాక్టివిటీ గురించి గానీ, తగ్గుతుందా లేదా అన్న అనుమానాలుంటే, ఆ పాయింట్ కూడా మీరు సరిగ్గా లొకేట్ చేయకపోతే నాకు కాల్ చేయండి. 9177333292 ఇక్కడ కింద నంబర్ కూడా ఇస్తున్నాము చూడండి. హైదరాబాద్‌లో మనకు 3 ఆక్యుపంక్చర్ సెంటర్స్ ఉన్నాయి. మీరు హైదరాబాద్ లోకల్ అయితే రావచ్చు. నాన్ లోకల్ వాళ్ళైతే మీరు ఫోన్ చేసి చాలా వివరాలు తెలుసుకోవచ్చు. నేను మీకు ఈ విషయంలో, మీ ఆరోగ్య విషయంలో, మీ కుటుంబం, మీ ఆరోగ్య విషయంలో సాయం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాను. నమస్తే.